మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కూన రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్. తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పర్వదినానికి ముందు రోజు వచ్చే భోగి పండుగను నిర్వహించుకునేందుకు పల్లెలన్నీ కూడాను ఆసక్తి చూపే అందులో భాగంగానే పొగ మంచును సైతం లెక్క చేయకుండా, అదేవిధంగా చలిని కూడా పట్టించుకోకుండా భోగి మంటలు వేసుకొని ఆహాన్ని ఆ మంటల్లో దగ్ధం చేసి ఈరోజు ఊరు వాడ భోగి పండుగను మాత్రం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే అనునిత్యం ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా సొంత గ్రామాల్లో సొంత మనుషుల మధ్య భోగి జరుపుకోవాలన్నటువంటి ఒక ఆసక్తి ఈరోజు ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్ కోన రవికుమార్ స్వగ్రామైనటువంటి పెనుబర్తిలో ఈరోజు భోగి పండుగ మాత్రం ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతి ప్రజాప్రతినిధి కూడాను గ్రామీణ ప్రాంతం నుంచే ఈరోజు అసెంబ్లీకి వెళ్ళినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలతో పాటు ఇటువంటి పండగ రోజుల్లో కూడాను తమ వారి మధ్యన జరుపుకోవాలని వారి ఆసక్తి. ఈరోజు మాత్రం భోగి పండుగ మాత్రం తమ సొంతూరులో నిర్వహించుకోవాలి. అన్నిత్యం బిజీగా ఉన్న వారి జీవితాల్లో మాత్రం ఇటువంటి భోగభాగ్యాలు కలిగించే పండుగను మాత్రం వాళ్ళ సొంత మనుషుల మధ్య జరుపుకోవాలన్న ఆసక్తి ఈరోజు ఆయన మాత్రం తమ సొంతూరు తీసుకొచ్చింది. ఈరోజు చూస్తే కనుక ఏదైతే భోగభాగ్యాలు తెచ్చే భోగి పండుగ మీ సొంతూరులో ప్రతి ఏడాది నిర్వహించుకున్నటువంటి ఆ కంటెంట్ ఎప్పటి నుంచి అలవడింది. ఇంత బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడాను ఈరోజు ఊర్లోకి వచ్చి మీ వాళ్ళ మధ్యన భోగి జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ప్రధానికానికి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భోగభాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఎన్ని పనులున్నా ఎంత బిజీ అయినా పండగ నాడు పల్లెల్లోకి వెళ్ళి మన ప్రజల మధ్యన, మన తోటి వాళ్ళ మధ్యన మనం ఆ పండగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వలన కలిగేటటువంటి ఆనందం, ఇది సంస్కృతికి సాంప్రదాయాలకి చిహ్నం. ఇది సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసినటువంటి బాధ్యత, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా జీవితంలో కూడా ఇదొక భాగస్వామి కావాలి. ప్రతి ఒక్కరూ కూడా పండగ కార్యక్రమాల్లో తప్పనిసరిగా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి మనం ఆ సంస్కృతిని కాపాడాలి. ఎందుకంటే ఈరోజు రాబోయే రోజుల్లో పాశ్చాత్య పోకడలు ఎక్కువవుతున్నటువంటి ఈ దశలో, ఈ పరిణామ క్రమంలో తెలుగువారి పండగలు, అలానే ఏదైతే సంస్కృతికి సాంప్రదాయాలకి విలువలకి అద్దం పట్టేటటువంటి ఇటువంటి పండగల్ని అంతరించిపోతాయేమో అనేటటువంటి ఒక భయాందోళన అయితే ఈరోజు కనబడతా ఉంది. కానీ అవన్నీ కొనసాగింపుగానే ఇది కూడా అందులో భాగంగానే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ప్రజల్లో అవగాహన కల్పించడం. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో, జనరేషన్కి అసలు నిజంగా మన తెలుగువారి పండగలు ఏమిటి, మన తెలుగు పండగలు ఏమిటి, మన జాతికి మన సంస్కృతిని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా కొనసాగించాలని చైతన్యం, అవగాహన కల్పించి వాళ్ళతో కలిసి వాళ్ళతో మమేకమై జరుపుకున్నప్పుడు తప్పనిసరిగా అది ఆ అవగాహన అనేటటువంటిది ఇంకా కొనసాగించడానికి అవకాశంగా ఉంటుంది. చూస్తే కనుక ప్రస్తుత జనరేషన్ మాత్రం అసలు ఈ భోగి పండుగ అంటే ఏంటి, అసలు భోగి పిడకలు కావచ్చు, అసలు ఎందుకు అది నిర్వహిస్తారు అటువంటి పరిస్థితి తెలియని నేపథ్యం, అది తల్లిదండ్రుల తాలూ నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే ఈ ఏదైతే యాంత్రికను పరిగెడుతున్నటువంటి ఈ నేపథ్యం వాళ్ళకి ఇది దూరం చేస్తే పరిస్థితి? వాస్తవానికి మీరు అనేటట్టుగా పాశ్చాత్యీకరణ అనేటటువంటి ఆలోచన వైపు వెళ్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. దురదృష్టం, భారతదేశంలో ఉన్న వాళ్ళు పాశ్చాత్యం వైపు చూస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ప్రధానంగా భారతదేశంలో సౌత్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏదైతే మన తాలూకా భాషను కావచ్చు, మన తాలూకా సంస్కృతిని కావచ్చు, మన తాలూకా సాంప్రదాయాలను కావచ్చు, మన తాలూకా పండగలు కావచ్చు, కొంత పక్కకి వెళ్తున్నా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు యాంత్రీకరణ అంటున్నాం, లేకపోతే ఏదో పరిగెడుతున్నాం, ఎక్కడో ఏదో ఉందని. ఎక్కడ ఏమీ లేదు. నువ్వు ఎక్కడైతే జన్మించావో అక్కడే అన్నీ ఉన్నాయి. ఇది తెలుసుకోకుండా, తెలియకుండా చాలామంది ఎక్కడో ఏదో ఉందని పరిగెడతా ఉన్నారు. పరిగెత్తి అలసిపోయి అప్పుడు తెలుసుకుంటున్నారు, లేదు ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు, మన భారతదేశమే చాలా గొప్పది, మన భారతదేశమే ఒక పుణ్యభూమి,
ఈ పుణ్యభూమిలో పుట్టడమే మనం నిజంగా మనం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఒక వరం అది అని కాలం అయిపోయినాక తెలుసుకుంటా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి ఉందా ఈ జనరేషన్? తప్పనిసరిగా నేను ప్రధానికానికి అందరికీ కానీ ప్రధానంగా యువతరానికి కమింగ్ జనరేషన్కి అందరికీ తెలియజేస్తున్నా, మన సంస్కృతి మన వారసత్వాలు నిలబడాలి అంటే మన సంస్కృతి ద్వారానే నిలబడుతుంది. మన వారసత్వాలు కొనసాగాలంటే మన సాంప్రదాయాలు కొనసాగింపే వారసత్వ కొనసాగింపు. వారసత్వం అంటే ఆస్తులకో లేకపోతే డబ్బు ధనానికో కాదు. నిజమైన వారసత్వం అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని కొనసాగింపే నిజమైనటువంటి వారసత్వం. అటువంటి వారసత్వం ఈ భారతదేశానికి చాలా అవసరం. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అవసరం, సదరన్ స్టేట్స్లో అయితే ఇంకా అవసరం. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఎక్కడో ఏదో ఉందని పరిగెడుతున్నాం, ఎక్కడేమీ లేదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఈరోజు అన్ని దేశాధ్యక్షులు కూడా తెల్లవారులు వేసాక భారతదేశం జపాన్నే మాట్లాడుతున్నారు. ఎందుకంటే యువశక్తి కలిగినటువంటి ఏకైక దేశం ఈరోజు మన భారతదేశం. ఈరోజు మనం ఆర్థిక రంగంలో 3వ స్థానం ఉన్న ప్రపంచంలో. రేపు 2047 నాటికి మొదటి స్థానానికి వెళ్ళబోతున్నాను అంటే దానికి సంకేతం కేవలం యువశక్తి వల్లనే వెళ్తున్నాం. యువశక్తిలో ఇటువంటి ఆసక్తి పెరగాలి. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. ఏదైతే ఎవరు ఏ మతాన్ని స్వీకరించినా, ఎవరు ఏ మతంలో పుట్టినా, భగవంతుడు అనేవాడు మనం ఆచరించేటటువంటి ఆచార వ్యవహారాల ద్వారానే, మన సంస్కృతి సాంప్రదాయాల ద్వారానే భగవంతుడు అనేవాడు మనం స్వీకరించేటటువంటి, మనం ఆలోచన చేసేటువంటి ఆ భగవంతుడు మనకి అన్ని జ్ఞానాన్ని ఇస్తున్నాడు. తెల్లవారు లెగిస్తే అనునిత్యం చాలా బిజీగా ఉన్న కోన రవికుమార్ ఈరోజు భోగి పండుగను మీ సొంతూరులో జరుపుకునేందుకు ఎలా డిజైన్ చేసుకున్నారు? ఆ క్రమంలోనే ఈరోజు తెల్లవారు ఇక్కడే జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? నేను ఎప్పుడు కూడా ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా 100కి 100% కూడా నా గ్రామంలోకి చేరుతాను. సంక్రాంతి పండగ, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు వీలైనంత వరకు 100% ఎప్పుడు గ్రామంలోనే ఉంటాను. ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నావు కాదు, ఈ ఊరు నా ఊరు, ఇది నా గ్రామం, నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం. జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని మర్చిపోతే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మర్చిపోయినట్టు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎన్నున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ 3 రోజులు, ఈ 3 రోజులే కాదు, పండగ అనేటటువంటి మన తెలుగు పండుగలకు సంబంధించి ఏదైనా సరే ఆ రోజుల్లో నేను తప్పనిసరిగా గ్రామానికి 100కి 100% రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడే ఉంటాను. మా ప్రజల మధ్యన, ఇక్కడ ఉన్నటువంటి మా బంధువుల మధ్యన, మా మిత్రుల తరపున మధ్యన జరుపుకుంటే అదొక ఆనందం వేరు. ఈ 4 రోజుల పాటు భోగి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, కనుమ కావచ్చు, ఈ 4 రోజుల పాటు ఈ పెనుబర్తికే పరిమితం అవుతారు కోన రవికుమార్? తప్పనిసరి పెరుమర్తికే పరిమితం కాను, ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరితో కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంటూనే సంక్రాంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరూ చేరుతుంటారు. ఎక్కడ ఉన్న వాళ్ళు చాలా గ్రామాల్లో కొన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే సంక్రాంతి శోభని ఇంకా పరిడివిల్లే విధంగా చేసే అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునేందుకు వెళ్ళినా మళ్ళీ తప్పనిసరిగా గ్రామానికే వస్తా, గ్రామ ప్రజల మధ్యనే ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయుల మధ్యన మనం చేసేటటువంటి కార్యక్రమం, పండగ అంటేనే ఆత్మీయుల కలయిక, అందరి కలయిక, ఆత్మీయుల కలయిక, బంధువుల కలయిక, స్నేహితుల కలయిక, హితులు కలయిక, అదే పండగ. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఎన్ని పనులున్నా మా అందరికన్నా ఆయన బిజీ. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల కోసం ఆహర్నిశలు నిత్యం ఆలోచన చేసేటటువంటి వ్యక్తి. రాబోయే 20 సంవత్సరాల నాడు ఏం రాబోతుంది, ఎటువంటి మార్పులు రాబోతున్నాయని చెప్పి ఆలోచించి ఇప్పటి నుంచే వాటి కోసం అడుగులు వేసి వాటిని అందుకోవాలనేటటువంటి ఒక ఆలోచనని యువతరంలో కానీ ప్రజల్లో కానీ తీసుకెళ్ళి చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు నారావారిపల్లి వెళ్ళి అక్కడ వారి కుటుంబీకుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, అక్కడున్న ప్రజల మధ్యన ఈరోజు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా పండగను అక్కడ నిర్వహిస్తున్నారంటే ఇట్స్ ఒక మానసికమైనటువంటి ఆ సంతృప్తి. దానికి అది చెప్పలేం, అది ఎలా ఉంటుంది, ఇంతే ఉంటుందని చెప్పలేం. ఇది ఒక ఆనందం. చూస్తే కనుక
కుటుంబ ప్రభుత్వ రాష్ట్రం కొలువు తీరిన తర్వాత ఈ 2 ఏళ్ళు సస్యశ్యామంగా పండాయి. పల్లెల్లో రైతులందరూ ఆనందంగా ఉన్నారు. సకాలంలో ధాన్యం అమ్ముడుపోయి డబ్బులు పడ్డాయి. పండగ మాత్రం ఒక కొత్త తరం పండగలా జరుగుతుంది అన్నట్టు పరిణామాలు కూటమి ప్రభుత్వంకి ఆ ఘనత దక్కింది. 100%. ఎందుకంటే భోగి, సంక్రాంతి, కనుమ అంటేనే ఇది రైతుల పండగ. రైతు పండించేటటువంటి పంటని ఏదైతే నిన్న పండించారో ఆ పండించినటువంటి మొట్టమొదటి ధాన్యాన్ని పక్కకు కొంత తీసి అది ఈ పండగ రోజు నాడు దాన్ని వండి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి వండి పెట్టేటటువంటిది ఒక సంస్కృతి సాంప్రదాయం. ఇది రైతుల పండగ. రైతు ఆనందంగా ఉండాలి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 1.5 ఏడాదిన్నరే అయింది. సంవత్సరం 6 నెలలు మాత్రమే అయింది. సంవత్సరం 6 నెలల్లో గత 2 సంవత్సరాల్లో కూడా వెంటనే రైతు పండించిన పంటని కొనుగోలు చేసే విధానం, పండించిన పంటకి ఇంకా రైతు మిల్లుకిచ్చి ఇంటికి చేరకముందే డబ్బులన్నీ కూడా రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక నాయకుడు, రైతు కోసం ఆలోచించే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గడిచిన ప్రభుత్వంలో లాగా ఈరోజు రైతు ధాన్యం వేస్తే 6 నెలలకు వస్తుందా, సంవత్సరానికి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, ఎప్పుడు వస్తాయో రావా అని చెప్పి రైతు దిగాలున చూసేటటువంటి ప్రభుత్వం కాదు మాది. కాబట్టి రైతును ఆనందంగా ఉంచాలి. అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అప్పుడే నిత్యనూతనంగా ఎప్పుడు పంటలు వేస్తాడు. అధునాతనమైనటువంటి వ్యవసాయీకరణ పద్ధతిని అవలంబించడం ద్వారానే ఇంకా రాబడులు పెంచాలి, దిగుబడులు పెంచాలి, తద్వారా రాబడిని పెంచాలి. తద్వారా ఈ రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుంది. రైతు ప్రొడక్షన్ పెంచాడు అని అంటే దానికి ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఈరోజు రైతులందరూ కూడా మా ప్రాంతంలో ఇంచుమించు 30-32 బస్తాలు యావరేజ్ రేట్ వచ్చింది. మా ప్రాంతంలో అంటే గత ఏడాది కన్నా, అంతకుముందు ఏడాదుల కన్నా 5 బస్తాలు ఎక్కువగానే పండాయి. దిగుబడి రావడం కంటే ధర కూడా సకాలంలో అనుకున్నట్టు ధర ఇవ్వడం, సకాలంలో డబ్బులు పడడం, ఈ పరిణామాలు కూడా వారికి ఎంతగానో చేదోడుగా నిలిచాయి. తప్పనిసరిగా. ఎందుకనంటే రైతు ఎప్పుడు కూడా పండించిన పంటను నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. తన పంట వెంటనే వెళ్ళిపోవాలి. నేను అమ్ముకున్న పంటకి వెంటనే డబ్బులు రావాలి. ఎందుకంటే అప్పులు చేసి పండించినటువంటి పంట వెంటనే ఆ డబ్బులు రాగానే ఒకటేసారి ఆ డబ్బులు ఇస్తే ఆ అప్పులు ఏవైతే బ్యాంకుల నుంచి తీసుకుని కావచ్చు, హ్యాండ్ లోన్స్ కావచ్చు, అవన్నీ కూడా వెంటనే తీరుస్తాడు ఆ రైతు. కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 10,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. 10,000 కోట్లు అంటే ఈరోజు ఈ మనీ అంతా, ఈ సర్క్యులేషన్ అంతా కూడా ప్రజల్లోనే ఉంది. సంక్రాంతి రోజున అమ్మ ఇష్టమైన వంట వండుతారా, లేకపోతే అమ్మ వండిన వండుతారా, మీ డిమాండ్ చేసి వండించుకుంటుందా? సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఉంటాయో భోగి, కనుమ, సంక్రాంతి రోజున ఇందాకే చెప్పాను, ఇది సాంప్రదాయాల మేళవింపే భోగి, సంక్రాంతి, కనుమ. ఈ పండగ రోజునాడు పండగకి సంబంధించినటువంటి వంటకాలే మా అమ్మాయినే చేస్తుంది. తప్పనిసరిగా స్పెషల్ ఏముండదు. ఏది స్పెషల్ అంటే ఈ పండగలకి ప్రత్యేకమైన వంటలు కొన్ని ఉంటాయి. ఆ వంటకాలే స్పెషల్. అది అన్ని రోజులు నిరంతరం ఉండదు. కాబట్టి ఈ పండగ రోజునాడు ఆ వంటలు తింటేనే అది నిజమైన పండగ. డిష్లు ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఇంకా మా అమ్మకి వండిన తర్వాత చూసి చెప్తాను. ప్రస్తుతం సొంతూరులో సకటుపేత సమరవారి సమేతంగా పాటు స్నేహితులు, సన్నిహితులు, గ్రామస్తులతో పాటు ప్రతి ఏడాది కూడా భోగి జరుపుకోవాలని ఆయన ఆసక్తికి అనుగుణంగానే ఈరోజు పెనుబర్తిలో మాత్రం భోగి పండుగలో పాల్గొన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడాను తమ వాళ్ళ మధ్యన భోగి పండుగతో పాటు సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగను జరుపుకుంటారు. తల్లిదండ్రులు తల్లి చేతి వంట తినాలి. అదేవిధంగా చూస్తే కనుక ఈ భోగభాగ్యాలకు ప్రతీకగా చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ పండుగ ఉందో, ఈ పండుగ మాత్రం తెలుగువారి లోగుల్లో ఘనంగా నిర్వహించుకుంటారు. పల్లెల్లో రైతులకు ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో అంటే పంట దిగుబడి వచ్చింది. దిగుబడి రావడంతో పాటు గిట్టుబడి ధర, అదేవిధంగా సకాలంలో ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఈ పరిణామాలన్నీ కూడాను తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈరోజు సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడాను ఈరోజు
సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ భోగి పండుగతో పాటు సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడాను ఘనంగా నిర్వహించుకునేందుకు మాత్రం పల్లెలన్నీ కూడాను సంక్రాంతి శోభ సంతరించుకునే ఎండలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడాను ఈరోజు మాత్రం సొంతూరులో మాత్రం తమ వారి మధ్యన ఈరోజు భోగి జరుపుకోవాలన్నటువంటి కోన రవికుమార్ ఆశయానికి అనుగుణంగానే గ్రామస్తులందరూ కూడాను ఆయనతో పాటే ఈరోజు భోగి పండుగలో పాల్గొన్నారు. ఇటువంటి పండుగలు జరిగే రోజుల్లో మాత్రం రానున్న జనరేషన్కి ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పండుగల్లో భాగస్వామి అయినప్పుడే రానున్న జనరేషన్ మాత్రం దీని తాలూకు విశిష్టత తెలుస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా చెప్పుకునేటువంటి సంక్రాంతి పండుగ రోజులు మాత్రం సొంతూరులో జరుపుకోవాలని తన తాలూకా ఆశయాన్ని మాత్రం కొనసాగిస్తున్నాను. తను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడాను తెలుగు పండుగలను మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ పండుగలలో పాల్గొని మన భవిష్యత్ తరాలకు మాత్రం ఈ పండుగల విశిష్టత తెలియజేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నం ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆసక్తి వ్యక్తం చేస్తాం. మరి ఈ విషయంలో తన సొంతూరులో భోగి పండుగ నిర్వహించుకున్నట్టు కోన రవికుమార్ ఆశయానికి అనుగుణంగానే గ్రామస్తులే కాకుండా రానున్న జనరేషన్ కూడా ఈ పండుగలకు సంబంధించినంత విశిష్టతను తెలుసుకుంటారని ఆశిద్దాం. పెనుబర్తి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.